ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనుగల రాము గారు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు, గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే. మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు, దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. అంతేకాదు ఎంతోమంది కొలువులు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ హక్కులు ఇవన్నీ కూడా ఈరోజు అందరూ అనుభవిస్తున్నారంటే, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అందరూ జీవిస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చలవే అని కూడా తెలియజేస్తూ ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడానికి ఉదయాన్నే 5:30కి సెంటర్ రావడం జరిగింది. అందరూ కూడా 69 సంవత్సరాలు అంబేద్కర్ గారు మనం విడిచి వెళ్ళినా ఆయన ఆశయాల కోసం, ఆయన ఆలోచనల కోసం, ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తుంది. సుపరిపాలన సంవత్సరంన్నర పూర్తి చేసుకున్న తరుణంలో అంబేద్కర్ గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన నామాన్ని మననం చేసుకుంటూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తాం.